So let's do a quick get ready with me. So I got dressed up. I don't know, maybe I'll be changing into my pants, which is this. So this quick get ready with me is for 2 movies back to back. One is Coolie and one is what? So yeah, first skin prep. Toner. Oh. Toner. Yeah. So once my toner is done, ta-da! Serum, regular. కొంచెం ఫ్యాన్ వేసుకుంటే బాగుంటుంది. టోనర్ కొంచెం టచ్ డ్రై అయిన తర్వాత కొంచెం సిరం వేసుకుందాము. First dab it. సీరం తర్వాత ఏం యూస్ చేస్తారు మీకు తెలుసు? చెప్పండి, కమాన్ చెప్పండి, ఏం చేస్తారు? ఎగ్జాక్ట్లీ ఐ క్రీమ్ ఆర్ మాయిశ్చరైజర్. మన డర్మటాలజిస్ట్ అక్కడ ఇచ్చిందనమాట మాయిశ్చరైజర్. నాకు ఇది వేస్తేనే ఒక గ్లో వస్తుంది అనమాట ఫేస్లో. వితౌట్ సన్ స్క్రీన్ గ్లో వస్తుంది. ఇంకో పేరు అర్నికా అనమాట. ఇది కూడా డాబ్. సో ఈరోజు 14th. సడన్గా మా తమ్ముడు వచ్చి అక్క మూవీకి వెళ్దాం. ఏ మూవీకి అంట కూలి అంటాడు. ఓ వెల్ అండ్ గుడ్, సూపర్, ఫస్ట్ డే వెళ్దాము అనుకున్నా. ఈ లోపల మళ్ళీ అక్క ఇంకొక మూవీ కూడా ఉంది సర్ప్రైజ్ అన్నాడు. ఏంటంటే వార్ 2 కూడా రిలీజ్ అవుతుందండి, బ్యాక్ టు బ్యాక్. వెళ్తే సడన్గా బ్యాక్ టు బ్యాక్ 2 మూవీస్ చూసేలాగా. చూసారా గ్లో ఎలా వచ్చిందో? ఓకే, మాయిశ్చరైజర్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి చెప్పండి. ఇదే కదా సన్ స్క్రీన్. ఇదే ఫస్ట్, ఇదే వాడుతున్నాం మనం. ఇది ట్రై చేద్దాం. 7 days మనకి ప్రాపర్గా టెస్ట్ చేసేద్దాం. ఇది ఒకటి కోడికల్లా ఉన్నాయి. నేను 3 spoons 4 spoons అలాగేం తీసుకోను, ఇంత తీసుకుంటున్నా. అమ్మో ఇది ఎక్కువైపోయింది. సన్ స్క్రీన్ ఏం చేయాలంటే సన్ స్క్రీన్ కూడా ఈవెన్గా అప్లై చేసుకోవాలి. నాట్ లైక్ ఇట్లా పామేసుకోకూడదు, ఎందుకంటే అది మిక్స్ అయిపోతుంది. అండ్ ఇది మనకి సన్ స్క్రీన్ అనేది ఒక ప్రొటెక్షన్. దీంట్లో స్కిన్ వైట్ సూపర్ స్మెల్ వస్తుంది. ఇలా అని పామేస్తూ ఉంటుందా. చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో గోడలకి పెయింట్లు కాదు, ఇట్లా పేడ అలికేవారు అనమాట. ఇది సేమ్ ఇదే టెక్నిక్. ఇలా తీసి ఇలా అలికేసేవారు. సో ఈరోజు బయటకి వెళ్ళి అట్నుంచి అంటే డైరెక్ట్ దొబ్బింది. 1 o'clock వెళ్ళి మండి తినేసి, హైదరాబాద్ వస్తే మిస్ అవ్వకూడదు ఏంటి మంది అనమాట. సో అది తినేసి ఫస్ట్ డే మూవీ కూడా నాకు తెలీదు. ఫస్ట్ మూవీకి వెళ్ళి తర్వాత ఒక 1/2 an hour గ్యాప్ ఉంటుంది. అప్పుడు స్నాక్స్ తినేసి మళ్ళీ ఇంకొక మూవీ బ్యాక్ టు బ్యాక్ అనమాట. ఎందుకంటే చెప్పా 15th తర్వాత అక్క బిజీ అయిపోతుందిరా అంటే బ్యాక్ టు బ్యాక్ టికెట్స్ తీసాను. ఇప్పుడు బుద్ధు గుమ్మడికాయలా ఉన్నాను, కానీ కాసేపు నాకు సెట్ అయిపోతుంది. చేతికి తర్వాత లాస్ట్ వెళ్ళే ముందు రాసుకుంటాను. అంతా అయిపోయిందా? ఇప్పుడు ఏం చేస్తామంటే ఇది లిప్ సీరమ్ అనమాట. అది బ్రాండ్ కూడా నాకు తెలియదు, నాకు గిఫ్ట్ వచ్చింది. ఫస్ట్ ప్రెప్ చేసుకోవడానికి లిప్ సీరమ్ రాసుకుంటాను.
ఇది ఫస్టే చేయాల్సింది, మర్చిపోయాను. సో అది మాట సంగతి. స్కిన్ ప్రిపరేషన్ అంతా అయిపోయింది. నేను మేకప్ గట్లా ఏం వేసుకోను. జస్ట్ కొంచెం కొంచెం మస్కరా, లిప్స్టిక్ వేసుకుని చాలు అంతే అనుకుంటా. నాకు క్రేజీగా ఏమనిపిస్తుందంటే ఈరోజు కొంచెం ఐలైనర్ వేసుకుందామా అనుకుంటున్నా. ఏమైంది తెలుసా, నాది స్టోరేజ్ ఫుల్ అయిపోయి రాదని చెప్పారు. సో టక్కుని వెళ్ళి ఇవి 3 మాత్రం పెట్టేసుకొని వచ్చేస్తాను. స్కిన్‌కి అయితే నేను ఏమైనా సన్ స్క్రీన్ మాత్రమే ఏస్తాను. ఎందుకంటే ఎప్పుడు మేకప్ వేసుకుంటాను కాబట్టి, ఇప్పుడైనా కొంచెం మేకప్ లేకుండా జస్ట్ బేసిక్ అలా 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 జస్ట్ క్రీమ్ అంతే అన్నట్టు వేసుకొని ఇప్పుడే వస్తా. టక్కున వచ్చేస్తా. అప్లై చేసుకొని వచ్చా. నూడ్ షేడ్ అన్నారు కానీ మరి ఎంత నూడ్‌గా ఉంటది అనుకోలే. జస్ట్ ఐలైనర్ ఇంకా మస్కరా పెట్టుకున్నాను. సో అదిదా మ్యాటర్. వచ్చాడండి. ఏ అప్పిగా బ్యాక్. ఇంకొకటి ఏంటంటే షార్ట్స్ వేసుకున్నావా? షార్ట్స్ వేసుకుంటే నాతో రావద్దని చెప్పేసి నా మమ్మీ అంతే. షార్ట్స్ వేసుకుని వెళ్ళగండా ప్యాంట్ వేసుకుని వెళ్ళు అంటున్నారు. ఏం చేద్దాం, అది కూడా చేంజ్ చేసుకుని వస్తా. సో టడా అలాగా ప్యాంట్ కూడా మార్చేసుకున్నాం. టచ్ చేద్దాం అనుకుంటున్నాం. సరే ఇదిదా మ్యాటర్, ఇదిదా అవుట్ఫిట్. Outfit something greenish. I thought to pair it with my Lacoste watch. So I thought of the jewelry, and this jewelry is from Zara collection. I show you my jewelry. సో అంతే అన్నమాట ముచ్చట్లు. మనం జ్యువెలరీ అంతా సెట్ చేసుకున్నాము. దిస్ ఇస్ ఫ్రమ్ జెరా కలెక్షన్స్ దట్ ఐ లవ్ ద ఇన్స్టాగ్రామ్ పేజ్ అన్నమాట. నేను కావాలంటే మెన్షన్ చేస్తాను, చూడండి. లైక్ గ్రీన్ గా ఉండాలని మై ఫేవరెట్ లాకోస్తే వాచ్ విత్ గ్రీన్ డైల్ అండ్ సమ్ గ్రీన్ మ్యాచింగ్ ఎమరల్డ్ బ్రేస్లెట్స్. సో ఇదన్నమాట లుక్. అవుట్ఫిట్ అప్డేట్ అంతా అయిపోయింది, కానీ పర్ఫ్యూమ్ ఇది కూడా గ్రీన్ కలర్ లో తీసుకున్నా. దిస్ ఇస్ కస్టమైజ్డ్. నా ఫ్రెండ్ కస్టమైజ్ చేసి నాకు బర్త్డేకి గిఫ్ట్ గా ఇచ్చింది. పర్ఫ్యూమ్స్ అన్ని గిఫ్ట్ గా ఇవ్వకూడదు అంటారు, కానీ దిస్ ఇస్ లైక్ ప్యాషన్ ఫ్రూట్ ఫ్లేవర్ అన్నమాట. నేను ఇష్టం ఇలా కొట్టేసుకుంటూ ఉంటాను. సో యా ఇంతే అన్నమాట. ఇలాగే వెళ్తున్నాను. జుట్టంతా దూకునేదంతా లేదు, ఇలాగే వెళ్తాను అన్నమాట. ఫైనలీ ఏం చెప్పాలనుకున్నాను తెలుసా, మీరు ఎప్పటి నుంచో చూస్తున్నట్లయితే లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి. ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్లు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి పిచ్చి పిచ్చి వీడియోస్ అన్ని మీకు వస్తూనే ఉంటాయి, మీకు ఎంటర్టైన్మెంట్ ఇస్తూనే ఉంటాను. బై బాయ్ ఫ్రమ్ టోనిషా టాక్స్.